పుల్రాజన్న ఒకసారి రాన్న. ఏంట్రా రాన్న చెప్తాను. ఏమైందిరా? మా నాన్న పోయాడా? నిక్షేపంలో ఉంటే పోయాడంటే పాపిస్తాడు. ఏంట్రా నన్ను తిట్టించడానికి పిలిచావా? నువ్వు ఊరుకోవే. పదన్నా లోనికి పదన్నా. నిన్న మా నాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళా. ఏంటి నిద్రలోనే పోతాడని చెప్పాడా? నీ నోటి నుంచి పోయాడన్న మాట తప్ప ఇంకేది రాదా? నీ నోరు పడిపోను, నీ జిబ్బడిపోను. ఏం లేదు పుల్రాజన్న, ఇదిగో రోజుకు 2 సార్లు ఈ మందు వాడమని డాక్టర్ గారు చెప్పారు. ఎలా వాడాలో తెలియక. ఏడ్చాలేవా? స్కూల్కి వెళ్ళొచ్చు కానీ నీకు ఇంగ్లీష్ వచ్చున్నావు కదా, దీని మీద ఏమి రాసిందో చూసి చెప్పమ్మా. షేక్ వెల్ బిఫోర్ యూజ్, వాడే ముందు బాగా చెక్ చేయాలి అని రాస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. షేక్ చేయడం అంటే ఏంటన్నా? నేను చెప్తాలేరా, కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు నా కొడుకు. ఎరా ముసలాడా, ఓసారి ఇలా చూడు. క్వార్టర్ పార్టీ లాగుంది. పోసేస్తాను గానీ నువ్వు అలా ఉండు. ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు కదా, మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మందు చూడగానే గుర్రం లేచినట్లు లేచాడు. ఇది పట్టుకో. షేక్ వెల్ బిఫోర్ యూస్ అంటే మందు వాడే ముందు బాగా ఊపాలన్నమాట. బాగా ఊపన్నా. లేరా? అమ్మో ఇంత పరువు ఉన్నాడేంటి? అన్న ఇప్పుడు పోసేమంటావా? పోయిరా, లేచి కూర్చుంటాడు. ఇలా అయిపోయాడేంటిడు? నాకు డౌటే. నానా మమ్మల్ని అంత అన్యాయం చేసి వెళ్ళిపోయావు నాలా. ఒరే నిన్ను వదలను మా నాన్ని చెప్పేశావు. కర్మకాండ తర్వాత నేను సంకలం పెట్టుకుని నచ్చి చెప్పేస్తా. నేను చెప్పడం ఏంటి? షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని రాసింది. వాడు పట్టుకొని డబ్బా డబ్బా ఊపాడు. వాడు చచ్చిపోయాడు. అది నా తప్ప. ముక్కు లాంటి మనిషి ఊపి చంపేశాడు. అయ్యో తల్లు అని శోకండాలు తీసి పాట కచేరీ పెడుతున్నారు. నలుగురు పట్టుకుంటే కానీ నడవలేడు. ఇడెవరు పెద్ద నరసింహనాయుడా? సార్ డాక్టర్ మీరు రండి సార్, మీరైనా చెప్పండి. నాన్నకేదో ఒంట్లో బాగాలేకపోతే మందు ఇచ్చారంట, ఆడు చచ్చిపోయాడు. దాన్ని పోయేవాడిని నన్ను తీసుకొచ్చి నేనే చంపేశానని నన్ను సంకలం పెట్టుకుని చంపేస్తానంటున్నాడు సార్. నేను మందు ఇస్తే చచ్చిపోయినాడు కూడా లేచి డాన్స్ చేస్తాడు. అలాగా? అయితే లేపు. నువ్వు చంపేసి డాక్టర్ మీద పెడతావా? నిన్ను ఆగండి. ఆడు అమాయకుడు. వాడు ఏం చేశాడో నేను అడుగుతాను. వాడికి ఏం తెలీదు. సీమ కూడా ఆన్ సైడ్. ఏం చేసావయ్యా పుల్రాజు? నా తల్లి, ఇంతమంది నన్ను అనుమానించి నన్ను ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అమ్మా. నువ్వు నా బంగారు తల్లివి. నువ్వు నా బంగారు తల్లివి. నా బంగారు తల్లివి. ఇలా ఊపండి డాక్టర్ గారు. ఇంత మాత్రానికి నేను చెప్పానంటున్నారు చూడండి. ఈ ముసలిదాన్ని కూడా చంపేసావు కదా. అమ్మో మీకేమండి మీరు నవ్వుతారు? షేక్ పిల్లని రాస్తుంటే ముసలోని కాదు బాటిల్ అని నాకేం తెలుసు. వాడిని పట్టుకుని ఊపేశాను, వాడు చచ్చాడు. మరి చావడేంటి? ఇలాగే 1947 లో ఏం జరిగిందంటే, నేను దండం పెడతాను ఊరుకోవయ్యా. నీ ఫ్లాష్ బ్యాక్ లాపు. నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వాళ్ళ చేతిలో చావటం బెటరు. ఈ దాకా నాకు ఉంటాడు రోయ్. పుల్రాజు నమస్కారం అండి. శివరామరాజు గారు. నమస్కారం అండి. ఏంటి నాయుడు గారు ఇది? ఎప్పుడు ఎదురుపడినా మీరు ఇలా చేయటం బాగాలేదు. లేదండి, మీ నాన్నగారు వేసిన భిక్ష వల్లే నేను లక్షాధికారిని అయ్యానని మీకు తెలుసు. అలాంటిది మీరు నడిచి వెళుతుంటే నేను కారులో వెళ్ళటం నాకు సిగ్గుగా ఉందండి. మా నాన్నగారు మీకు ఎంత సహాయం చేసినా మీ కృషి వల్లే మీరు గొప్పవాళ్ళు అయ్యారు. పర్లేదు, కారు ఎక్కండి. కాదండి, మీరు వెళ్ళండి. సరే. ఏంటి శ్రీశైలం పొట్ట ఎత్తుగా ఉంది, కత్తులు ఏమైనా పెట్టావేంటి? కత్తులు అవి నేనెందుకు పెడతానయ్యా? అబ్బే ఇది తుపాకీ. తుపాకీయా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందా నీకు?
అప్పుడెప్పుడో ఆనంద భూపతిరాజు గారు గది సర్దినప్పుడు ఇది నా కంట పడింది. పొలం పొట్రా తిరుగుతూ ఉంటాం, పాము గట్రా కనిపిస్తే పనికొస్తుందని తీసి పెట్టుకున్నాను. అదేంటి అక్కడ పెడతారు? కొంచెం కిందకి వెళ్ళిందంటే బాక్స్ బద్దలు అయిపోద్ది. ఈ వయసులో బద్దలైతే ఏమవుతుందిలే. ఓసారి ఇలాగే 1960లో ఏం జరిగిందంటే 1960 అంటేనే పారిపోయాడు. 1920 అంటే సచ్చి ఉండేవాడు. అవునా? ఏం చూస్తున్నావు? క్లాస్ పైకెద్దు. బాబు శివరామరాజు, భోజనం పట్టుకొచ్చాను. కాళ్ళు చేతులు కడుక్కుని రండి బాబు, భోజనం చేద్దరు గాని. ఆకలిట్లేదు శ్రీశైలం గారు. అవతల జనం ఆకలితో మలమల మాడిపోతున్నారు. ఆ శ్వేతం వచ్చి తన చేతులతో ఇవ్వాల్సింది ఇచ్చేస్తే వాళ్ళు శుభ్రంగా భోజనం చేస్తారు కదా. వాళ్ళ ఆకలితో రాలేరు, ఆశీర్వదించడానికి వచ్చా. ఆ. ఆకలి వాళ్ళకి కాదు, నీకని చెప్పు. ఆకలి గురించి చెప్పాలంటే 1947లో ఆ. మనకు స్వాతంత్రం రాకముందు ఇలాగే ప్రజలందరూ ఆకలితో మలమల్లాడిపోయారు. ఆహా. పోనీ 47 తర్వాత స్వాతంత్రం వచ్చాక 97లో అయినా ఆకలి తీరుస్తారనుకుంటే బయట అప్పుడు ఉండే తెలుసు. ఆ? వల్లే ఎడీడు? అదేంటమ్మా, కొబ్బరికాయ దేవుడి దగ్గరగా కొట్టాలి? కనిపించని ఆ దేవుడి కన్నా, కనిపించిన అమ్మా నాన్నల కన్నా మీరే నాకు ఎక్కువ. నన్ను ఆశీర్వదించండి, ఆశీర్వదించండి అన్నయ్య. బాబు గారు, అందరూ ఎదురు చూస్తున్నారు. మీరు వచ్చి ఆ దాన కార్యక్రమాలు జరిపించేస్తే. రండి.